మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? కొంతమంది మాత్రమే ఎందుకు రిచ్‌గా పుడతారని, మరి కొంతమంది మాత్రం ఎందుకు తమ జీవితాల్లో పేదవారుగానే మిగిలిపోతారని మీరెప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఎంతో తేలిగ్గా విజయాన్ని సాధించగలరు. మరికొంతమంది ఎంతో కష్టపడ్డప్పటికి కూడా విజయాన్ని సాధించలేకపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరొకసారైనా ఆలోచించారా? ఈరోజు ఈ విషయాన్ని నేను మీకు గౌతమ్ బుద్ధుడి ఒక అద్భుతమైన కథ ద్వారా నేను మీకు వివరించబోతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకానొక సమయంలో ఒక గ్రామంలో పేదవాడైన బిచ్చగాడు ఉండేవాడు. అతను ప్రతినిత్యం ప్రజల నుండి నాణేలను, ఆహారాన్ని యాచిస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. కొన్నిసార్లు ప్రజలు అతనికి ఏమైనా ఇచ్చేవారు, మరి కొన్నిసార్లైతే అతనికి ఏమీ దొరికేది కాదు. అతను తన దుస్థితి పరిస్థితిని తలుచుకుని ప్రతినిత్యం ఎంతగానో కలత చెందేవాడు. తనని ఇలా పేదవాడిగా నిస్సహాయునిగా పుట్టించినందుకు తరచూ తన అదృష్టాన్ని, దేవుణ్ణి నిందిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి గౌతమ్ బుద్ధుడు తమ ఊరొచ్చారని తెలిసింది. ఆ బిచ్చగాడు గౌతమ్ బుద్ధుని కోసం ప్రజలు వెళ్లే మార్గం పక్కన కూర్చున్నాడు. ఆ సమయాన అతను ఒక విషయాన్ని గమనించాడు. ఆయన దర్శనం కోసం వెళ్లే ప్రజలు ఎంతో విచారంగా వెళ్లేవారు. తిరిగి వస్తున్నప్పుడు వారి ముఖాలు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉండేవి. ఒకరోజు అతను కూడా ఇలా అనుకుంటాడు, నేను కూడా వెళ్ళి ఓసారి గౌతమ్ బుద్ధుని కలిసి నా జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ ఆయనకు చెప్పి వాటికి పరిష్కారాన్ని ఎందుకు తెలుసుకోకూడదు అని అనుకుంటాడు. ఒకరోజు అతను తనను వేధించే ఎన్నో ప్రశ్నలతో గౌతమ్ బుద్ధుని వద్దకు వస్తాడు. ఆ సమయాన గౌతమ్ బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చుని ఉండడం గమనిస్తాడు. ప్రజలందరూ ఆయన ముందు ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గౌతమ్ బుద్ధునితో తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. గౌతమ్ బుద్ధుడు వాటిని ఓపికగా వింటూ ఒక్కొక్కటిగా వాటికి సమాధానం ఇస్తున్నాడు. తన వంతు వచ్చినప్పుడు ఆ బిచ్చగాడు కూడా తనకు ఉన్న సమస్యల గురించి ఇలా చెప్పసాగాడు. స్వామి, ఈ ఊళ్ళో ఉన్న అందరికీ తినడానికి తిండి ఉంది. ఎంతో సంతోషంగా సంపన్నులుగా ఉన్నారు. కానీ నేను మాత్రమే ఇలా ఎందుకు పేదవాడిగా ఉన్నాను? ఆ దేవుడు నాకు ఎందుకు మంచి జీవితాన్ని ఇవ్వలేదు? నేను చేసిన తప్పేంటి అని బోరున విలపించసాగాడు. గౌతమ్ బుద్ధుడు అతని వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి, మిత్రమా, నువ్వు నీ జీవితంలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు కాబట్టే పేదవాడిగానే మిగిలిపోయావు. ఆ మాటలు విన్న అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ప్రభూ, మీరు నన్ను అవహేళన చేయడం లేదు కదా? నన్ను చూడండి, నా ఈ పరిస్థితిని చూడండి. నేనొక బిచ్చగాన్ని. ఇక నేనే నా జీవితాన్ని ఎదుటివారి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి జీవిస్తున్నాను. ఇక నా దగ్గర ఎదుటివారికి ఇవ్వడానికి ఏముంటుంది అని తన ఖాళీ 2 చేతుల్ని చూపిస్తాడు. గౌతమ్ బుద్ధుడు ఒక క్షణం మౌనంగా ఉండి, మిత్రమా, నీ అజ్ఞానంతో నీ వద్ద ఉన్నవాటిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నిజానికి ఎదుటి వారికి ఇవ్వడానికి నీ వద్ద చాలానే ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని చెప్పి అతనికి ఈ విధంగా వివరిస్తాడు. నీలో చిరునవ్వు ఉంది. నువ్వు నవ్వగలవు, ఎదుటి వారిని నవ్వించగలవు. నీ ఈ చిరునవ్వు ఎవరి జీవితాల్లోనైనా ఆశను కలిగించగలదు. వారి ముఖాలను ప్రశాంతంగా మార్చగలదు. ఇక నీకొక నోరు ఉంది. ఆ నోటితో ఎదుటివారి హృదయాన్ని తేలికపరిచే ఎన్నో మధురమైన మాటల్ని మాట్లాడి వారి హృదయాన్ని తేలికపడేలా చేయగలవు. ఇంకా వాటిని ఉపయోగించి ఎదుటివారిని ప్రేరేపించగలవు, ప్రశంసించగలవు, ప్రోత్సహించగలవు. ఇక నీకు 2 కళ్ళున్నాయి. వాటితో ఎదుటివారిని దయ మరియు కరుణతో చూడగలవు, ప్రేమను వ్యాప్తి చేయగలవు. ఇక 2 చేతులున్నాయి. వాటిని శ్రమ చెయ్యడానికి, అవసరంలో ఉన్న ఎదుటివారికి సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ 4 విషయాలు ఉన్నవారు ఎవరైనా కూడా ఎప్పటికీ ఎన్నటికీ జీవితంలో పేదవారుగా ఉండలేరు. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నది కేవలం నీ భ్రమ మాత్రమే. ఇక నీవు నీ భ్రమను వదులుకో. నీవు పేదవాడివి అన్న భావనను నీ మనసు నుంచి తొలగించుకో. ఈ భావన నీ నుంచి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే బయట నుంచి కూడా పేదరికం మాయమవుతుంది. గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటల్ని ఎంతో శ్రద్ధగా విన్న ఆ బిచ్చగాడి ముఖం ఎంతో ప్రశాంతతతో వెలిగిపోయింది. ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి.
వాటిని తన జీవితంలో ఆచరించడం ప్రారంభించాడు. అప్పట్నుంచి అతను ప్రజలకు చిన్న చిన్నగా సేవ చేయడం ప్రారంభించాడు. తనకు సాధ్యమైనంతగా చిన్నగా సహాయం చేసేవాడు. అతనిలో కలిగిన ఆ మార్పును చూసి గ్రామస్తులు కూడా అతనికి సహాయం చేయడం ప్రారంభించారు. అతను ఎదుటి వారిని దయతో ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ప్రజలు కూడా అతను ఏదైతే ఇస్తున్నాడో తిరిగి దానినే ఇవ్వసాగారు. కొంతకాలానికి పేదరికం అతని నుంచి దూరమైంది. అతను మళ్ళీ ఇలా ఎప్పుడూ చెప్పలేదు, నేను పేదవాణ్ణి, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు అని. మనం బాగా గమనిస్తే ఈ ప్రపంచంలో కొంతమంది ధనవంతులుగా పుడతారు, చివరి వరకు ధనవంతులుగానే ఉంటారు. మరికొంతమంది అయితే పేదవారిగానే పుడతారు, చివరి వరకు ఆ పేదరికంలోనే మగ్గిపోయి పేదవారుగానే మరణిస్తారు. మరికొంతమంది అయితే సులభంగా విజయాన్ని సాధిస్తారు. మరికొంతమంది అదే విజయాన్ని సాధించడానికి ఎంతగానో సతమతమవుతుంటారు. నిరంతరమైన ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది కేవలం అదృష్టమే కాదు, ఈ విశ్వంలో అందరికీ వర్తించే ఒక నియమం ఉంది. మనం మన హృదయాల్లో దేన్నైతే బలంగా విశ్వసిస్తామో, దేన్నైతే ఇతరులకు పంచుతామో అదే మనకు మన జీవితంలో తిరిగి వస్తుంది. పేదవానిగా పుట్టడం లేదా ధనవంతునిగా పుట్టడం మన చేతుల్లో లేదు. ఇక కేవలం మన చేతిలో ఉన్నది మాత్రం మన చేతి గీతని, నుదుటి రాతని మార్చుకునే శక్తి మాత్రమే. దానికోసం నువ్వు చేసే నిరంతర ప్రయత్నం మాత్రమే. అందుకే నీలో ఉన్న సంకల్పాన్ని నువ్వు దృఢం చేసుకో. ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. నీ దగ్గర ఎదుటి వారికి ఇవ్వడానికి ఏదీ లేదని అస్సలు భావించకు. నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు గుర్తించు. నీ మాటలతో ఎదుటివారి హృదయాన్ని తేలికపరచడానికి ప్రయత్నించు. నీ దగ్గర ఉన్న 2 చేతులతో ఒకదాన్ని నీ కోసం ఉపయోగించుకో, మరొకదాన్ని ఎదుటివారి కోసం ఉపయోగించు. నీ చిరునవ్వును ప్రతిరోజు ఎదుటివారికి కానుకగా ఇవ్వు. ఎదుటివారిపై జాలి, కరుణ చూపించు. నీ మాటలతో వారిని ప్రోత్సహించు. వీటిని నిజాయితీగా ఎదుటివారికి అందించడం మొదలుపెట్టినప్పుడు ఈ విశ్వం కూడా అదే విధంగా స్పందించడం మొదలుపెడుతుంది. మనం కలలో సైతం ఊహించని విధంగా మనకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు పేదవారని, ఎప్పుడూ విజయం సాధించలేరని మీరు భావించకండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. అద్భుతాలు జరిగేంత వరకు ఎదురు చూడకండి. మీ సమయాన్ని, మీ శక్తిని, మీ నైపుణ్యాలను, చిరునవ్వును ఎదుటి వారితో మనస్ఫూర్తిగా పంచుకోండి. అప్పుడు మీ జీవితం కూడా మారడం మీరు గమనిస్తారు. ఎందుకంటే ఇతర జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నించేవారు ఎల్లకాలం చీకటిలో ఉండలేరు. అదే ధనవంతులు కావడానికి నిజమైన రహస్యం.